హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రయాన్షి కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో బ్రేక్ఫాస్ట్కి సూట్ అయ్యే చట్నీని చూపించబోతున్నాను. ఇది ఇడ్లీలోకి, దోశలోకి, లేదంటే ఉప్మాలోకి నెయ్యి కాంబినేషన్తో తిన్న చట్నీ అనేది కంపల్సరీ కావాలి కదా. ఆ చట్నీని చూపించబోతున్నాను. పీనట్ చట్నీ అండి. ఈ పల్లి చట్నీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో నా వీడియోలో చాలా సింపుల్గా చూపిస్తాను, చూసేయండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. అందులోకి మనం 1 కప్ వరకు పల్లీని వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దూరగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మంటని హైలో పెట్టి ఫ్రై చేశారంటే పైన మాత్రం వేగిపోతాయి, లోపల పచ్చి పచ్చిగా ఉండిపోతాయి. కాబట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా దూరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. వీటిని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత పుట్నాల పప్పుని 1 టేబుల్ స్పూన్ వరకు, అలాగే మినపగుళ్ళని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. వీటిని కూడా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి మనం కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసుకోవాలి. నేను ఇక్కడ 7 to 8 వరకు పచ్చిమిర్చిని ఈ విధంగా కడిగి కట్ చేసుకొని వేస్తున్నాను. అలాగే ఇందులోనే మనం 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. రెడ్ మిర్చిని 2 వరకు ఈ విధంగా చిదుముకొని వేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తం ఒకసారి ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి అనేది ఫ్రై అయ్యేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. చూసారు కదండి, ఈ విధంగా పచ్చిమిర్చి అనేది వేగిపోవాలి. అలాగే పప్పు కూడా వేగిపోయింది, కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది కదా. ఈ విధంగా చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు పల్లీల్ని మిక్సర్ జార్లోకి వేసేసుకొని అందులోనే మనం పప్పుని, పచ్చిమిర్చిని, జీలకర్రని వేపుకున్నాం కదా, అది కూడా ఇందులోకి వేసేసుకోవాలి. పల్లీల్ని పొట్టు తీసైనా వేసుకోవచ్చు, లేదంటే పొట్టు తీయకుండా ఇలా వేసుకున్నా చాలా బాగుంటుంది. కొన్ని పొట్టు తీసి పొట్టు తీయకుండా వేసినా కూడా చాలా బాగుంటుంది. మీకు ఏ విధంగా నచ్చినా అలా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడంత సాల్ట్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని ఈ విధంగా బరకగా పట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1/2 కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకుని స్మూత్ పేస్ట్ అయ్యే విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా మిక్సీ పట్టేసుకోవాలండి. మీకు ఎక్కువ కావాలంటే లైట్గా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న దాన్ని బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. అదే ప్యాన్ని పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేగిన తర్వాత ఇందులోకి మనం రెడ్ మిర్చిని 3 వరకు ఈ విధంగా చిదుముకొని వేసుకోవాలి. ఇవి లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక రెమ్మ వరకు కరివేపాకును వేసుకొని ఆ మిశ్రమాన్ని ఈ చట్నీలోకి వేసేసుకొని కలిపేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా పీనట్ చట్నీ అనేది రెడీ అయినట్టు. మీకు కనుక మరిన్ని రెసిపీస్ కావాలి అంటే మా ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ప్రెస్ చేసి చూసేయండి. ఈ చట్నీ అనేది ఇడ్లీలోకి, దోశలోకి, లేదంటే వడలోకి, ఉప్మాలోకి ఏ కాంబినేషన్తో తిన్నా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మా ఛానల్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకే ముందు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.